మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్ పాలిటిక్స్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు ఆంధ్రాలో? ఇన్ని రోజులు ఇలాంటి నాయకుడు ఎందుకు లేడా అని నేను మిస్ అయినాను. ఇప్పుడు ఆయన నాకు తెలిసి నా జీవితకాలం ఉన్నంత వరకు ఆయననే రాజకీయాలు ఉంటే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఒక ఇంటర్నేషనల్ షిప్పే సీదా షిప్ అన్నాడు, అది ఎవ్వని వల్ల కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి వల్ల కూడా కాదు. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం సీదా షిప్ అన్నాడంటే అడిగే మనం తెలుసుకోవచ్చు ఆయన పరిపాలన ఎలా ఉందని. మొన్న జగన్ గారిని ఒక రిపోర్టర్ అడిగారు అనమాట, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళిపోమన్నారు, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదంటే ఆయన జీవితకాలంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పేసి అన్నారు. దీన్ని ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఏమంటారు? ఎప్పుడు వచ్చింది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అది ముఖ్యం. ఓకే, ఎప్పుడు ఆయన ఏం పెద్ద పుట్టే నుంచినే రాజకీయాలకు వచ్చిందా? లేదు కదా. వాళ్ళ నాన్నప్పుడు వచ్చిందా? లేదు కదా. వాళ్ళ నాన్న చనిపోతానే వచ్చిండు. ఎవడు ఎప్పుడు రావాలనో ఎవడు ఎప్పుడు పోవాలనో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. మా పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు, ఆ దేవుడిని వచ్చిండు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటూనే 21 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. అలాగే తనతో పాటు పార్టీలో ఉన్న 21 మందిని గెలిపించుకున్నారు. అలాగే సినిమాలు చేస్తూనే భవిష్యత్తులో సీఎం అవుతారా? డెఫినెట్లీ అది ఖచ్చితంగా అవుతాడు, రాసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అయినా అవుతాడు, కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ రాజకీయం చేయాలా, రాజకీయాలు ఓజీతో లాస్టా? అలాగే ఉండదన్న, ఓజీ లాస్ట్ ఏమీ ఉండదు, తీస్తూనే ఉంటాడు. అభిమానమే, రాజకీయమే. నా బండి మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకుంటుంది అది. మీరు ఎక్కడ ఆంధ్రానా లోకల్? మేము కడప కూడా మేము కౌంటింగ్ అప్పుడు కడప నుంచి 35 బండ్లు ర్యాలీతో వెళ్ళాం పిఠాపురం. కడప అంటే ఎక్కువగా మళ్ళీ జగన్ గారి అభిమానులు అటు వైసీపీ అట్లే ఉండదా? అట్లే ఉండదన్న. ఇప్పుడు కడపలు ఎక్కడైనా కడప ఉంటారు కరెక్టే, కానీ అదే రాజకీయం పరంగా అయితే ఒక పులివెందులు తప్ప కడపలో ఏడలేదు మరి.